ట్రైసెప్ ప్రెస్ డౌన్ చేసేటప్పుడు మనం ఎలా హోల్డ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ స్మాల్ బార్ దీన్ని మనం ఫస్ట్ తీసుకున్న తర్వాత రిస్ట్ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎల్బోస్ వచ్చి సెంటర్ ఆఫ్ ది షోల్డర్ లైన్, దెన్ చెస్ట్ పైకి ఉండాలి. ఇప్పుడు ఇలా ప్రెస్ డౌన్ చేసినప్పుడు ఈ లెటరల్ హెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మిడిల్ హెడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ట్రైసెప్ అప్పర్ హెడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఐడియల్ వెయిట్ పెట్టుకొని స్లోగా చెస్ట్ లెవెల్ నుంచి స్లోగా కంప్లీట్గా హ్యాండ్ స్ట్రైట్ చేయాలి. హాఫ్ మోషన్ చేయొద్దు, మొత్తం ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయాలి. చేసేటప్పుడు చాలామంది ఎలా నుంచోవాలి, కొంతమంది నీస్ బెండ్ చేస్తారు, కొంతమంది ఇలా చెస్ట్ పైకి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా బిగినర్ స్ట్రైట్గానే నుంచొని చేయొచ్చు, ఇలా కంప్లీట్గా చేయొచ్చు. కొంతమంది ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన వాళ్ళు కొంచెం డిఫరెంట్ పోస్టర్ ఇలా ఉంటుంది, కంప్లీట్గా ఇలా ప్రెస్ డౌన్ చేస్తారు. ఇలా చేసేటప్పుడు మజిల్ని టార్గెట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలా చెస్ట్ లెవెల్ నుంచి కంప్లీట్గా డౌన్ చేయాలి, మజిల్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. చేసేటప్పుడు స్లోగా వెయిట్ని కంట్రోల్ చేస్తూ స్లోగా చెస్ట్ లెవెల్ రావాలి, మళ్ళీ కంప్లీట్గా డౌన్ చేయాలి. ఈ వెయిట్ని కంట్రోల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ స్మాల్ వెయిట్తో స్టార్ట్ చేయాలి. థర్డ్ ప్లేట్లో పెట్టుకొని కానీ ఫోర్త్ ప్లేట్లో పెట్టుకొని కానీ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఎవరో చేస్తున్నారని చూసి ఎక్కువ వెయిట్ చేయొద్దు. ఈ వ్రిస్ట్ మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది ఇలా బెండ్ చేస్తారు, ఇలా లాగుతారు. ఇలా లాగకుండా దీన్ని మాత్రం స్ట్రైట్ చేయాలి. ఎల్బో స్టేబుల్గా ఉండాలి, షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంప్లీట్గా ప్రెస్ డౌన్ చేయాలి.